ప్రభు నామంలో మీకు అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. యేసుతో నా పయనం అంటే మై జర్నీ విత్ జీసస్. నాకు ఆయుస్సు దేవుడు ఇచ్చేంత వరకు అంటే టిల్ మై లాస్ట్ ఐ విల్ డెఫినెట్లీ ఆస్క్ గాడ్స్ హెల్ప్ టు కంప్లీట్ వాట్ ఐ హ్యావ్ స్టార్టెడ్. నేను ఏదైతే ఆరంభించినానో అది ముగించాలని నేను కోరుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను. ఒక పుస్తకం చదువుతున్నాను, డై ఎంప్టీ. అంటే నువ్వు చనిపోయినప్పుడు ఏది కూడా మిగిల్చి ఉండొద్దు. వెన్ యూ గో టు ద లార్డ్, నువ్వు ప్రభువు పిలిచినప్పుడు నీవు నీ పని ముగించుకొని వెళ్ళాలి. పౌలు ఏమంటాడు? నేను మంచి పోరాట. నా పరుగును నేనేం చేసినాను? ఐ ఫినిష్డ్ మై రేస్. నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. చింతల్ అనే ప్రాంతానికి వెళ్ళినాం. అదొక పల్లె. అయితే అక్కడ వెళ్ళినప్పుడు ఎంత సంతోషం కలిగిందంటే, వారు 100 రోజుల ప్రార్థన అనే యూపీఎఫ్ దర్శనాన్ని వారు అందుకొని, ముగింపు ప్రార్థన మీరు చేయాలి, మేమందరం భోజనాలు చేసి, ఉపవాస ప్రార్థన కదా, చక్కగా ముగించబడాలని మరి నన్ను ఆహ్వానించినారు. అప్పుడు నేను ముందే చెప్పినాను, నేను వస్తే ముగించను, నేను అది ఇంకో 50 రోజులు పొడిగిస్తాను. అయితే నేను వెళ్ళి 50 రోజులు ప్రార్థన చేసి పొడిగిస్తే అందరూ ఎంత సంతోషం అంటే, వాళ్ళంతా చప్పట్లు కొట్టి ఎంత సంతోషపడ్డారు. వాళ్ళంతా పెద్ద ధనవంతులు గారు, కానీ ఆలయంలో వాళ్ళ ముఖాలు మెరిసిపోతుంది. ఎందుకంటే స్నానాలు చేసి మంచిగా పరిశుద్ధంగా చక్కగా తెల్ల బట్టలు కట్టుకొని వస్తున్నారు. ఎంత చక్కగా అనిపించినారు. మందిరం నిండుకున్నారు. అంటే ఎంత సంతోషం నిన్న నాకు కలిగింది. మరి దేవుని మాటలు ఎంతో ప్రశస్తమైంది, పవిత్రమైంది, శక్తిగలది. అది దాని కార్యాన్ని నెరవేర్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. అంటుకుంటుంది. అగ్ని కదా, నా మాటలు కంసాలివాని అగ్ని వంటిది కాదా. కాబట్టి భక్తుల నోటి నుండి విడుదలయ్యే మాటలు అవి ఇట్ స్ప్రెడ్స్ అన్నమాట, లైక్ ఫైర్. కొందరు అంటారు, అమ్మ మీరు ఒంటరిగా ఇంత పని చేసినారు. అప్పుడు నాకు దాంతో ఏకీభవించాను. ఎందుకంటే ప్రభువు నాలో ఉన్నాడు, నా ప్రక్కన ఉన్నాడు. నాకు చేయి పట్టుకొని నడిచినాక నేను ఒంటరిదాన్ని ఎలాగవుతాను? నేను ఎప్పుడు ఒంటరిదాన్ని కాను. ఈ గొప్ప పరిచర్యలో దేవుడు నాకు తలంపులు ఇచ్చాడు, ప్రేమనిచ్చాడు, ఆదరణ ఇచ్చాడు, కాపుదల ఇచ్చాడు, దర్శనం ఇచ్చాడు, నెరవేరుస్తూ వచ్చాడు. ఆయన మాటలు ఇచ్చాడు. ఆ మాటలు కూడా ఎన్ని మాటలు ఇచ్చాడు, ఆ మాటలన్నీ నెరవేరుతూ వచ్చాయి. అప్పుడు నేను ఒంటరిదాన్ని కానే కాను. బలమైన దేవుని తోడు నాకు ఉన్నది. పిలిచిన దినం ఉన్నది, ఈ దినం వరకు కూడా అదే బలమైన హస్తము తోడున్నది. లేకుంటే చేయలేము ఈ పని. నాకు అసలు నేను ఆరంభించినప్పుడు నాకు వాక్య జ్ఞానం ఏం లేదండి, నిజం చెప్తున్నాను. నేను ఒక పాస్టర్ గారి కడుపులో పుట్టినాను. మా నాన్నగారికి 6 సంతానం అయితే నేను మరి 5వ సంతానం. ఈ 5గురిని ఒక తీరు చూసినారు, నన్ను వేరే చూసినారు. ఎందుకు చూసినారు వాళ్ళకు నాకేం తెలియదు. ఐ వాజ్ బోర్న్ స్పెషల్, ఐ వాజ్ లుక్డ్ ఆఫ్టర్ స్పెషల్లీ. వాళ్ళందరినీ గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తే నన్ను మాత్రమే ఎల్కేజీ నుండి కాన్వెంట్ స్కూల్లో చదివించినారు. వాళ్ళకు సరిగా ఇంగ్లీష్ మాట్లాడకపోయి చిన్నప్పుడు, నేనైతే ఫటాఫట్ ఇంగ్లీష్లో మాట్లాడుతుండే. అప్పుడు ఎందుకు ఆ విధంగా మరి నన్ను వారు స్పెషల్గా చూసినారు అంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. నాకంటే పెద్దది మా అక్క, ఆమె పేరు దీనా అని పెట్టినారు. ఆమె చాలా బ్యూటిఫుల్ గర్ల్, కానీ ఆమె సేవలో ఇరుకు ఇబ్బందుల్లో తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఆమె మరణించింది 4 సంవత్సరాల వయసులో. 5 సంవత్సరాలు అయినాక నేను పుట్టినాను. అంటే దేవుడు వారి దుఃఖాన్ని తొలగించి మరి ఒక పాపని ఇచ్చినందుకు నా పేరు జాయ్ అని పెట్టి, ఇక అప్పటి నుండి ఒక పాప పోయింది కదా, మరొక పాపని ఇచ్చినప్పుడు ఎలా చూసుకోవాలి? చాలా భద్రంగా చూసుకోవాలి అని నన్ను భద్రంగా చూసుకున్నారు. మా తల్లికి ఒక దర్శనం ఉండింది నా గురించి. ఎందుకంటే ఒక పాప చనిపోయిన తర్వాత ఇంకో పాపను దేవుడు ఊరికనే ఇవ్వడు కనుక ఈ పాపను మనం దేవునికి ఇద్దాం, ఈ పాప దేవుని సేవ చేస్తుంది. మా నాన్నగారు దానికి కొద్దిగా విరుద్ధంగా ఉండేది. ఎందుకంటే ఈ పెంతెకోస్తు వారు స్త్రీలను ఎక్కువ ప్రోత్సహించారు. అంటే ప్రసంగాలు చేయడానికి కానీ, దేవుని కొరకు బలమైన వీర కార్యాలు చేయడానికి అంత ప్రోత్సాహం ఇవ్వరు. మా నాన్నగారు కొద్దిగా స్ట్రిక్ట్గా ఉండేది. ఆయన మరి నాకు సేవా పిలుపు కలిగినప్పుడు కూడా మా తల్లి చాలా ప్రోత్సహించింది, కానీ మా నాన్నగారి దగ్గర నుండి అంత నేను అంటే చూడలేదు. ఆయన అంటే ఈ వాజ్ నాట్ ఎంకరేజింగ్ మీ అనమాట, ఈ సేవ ఇలా చెయ్యాలి అని.
ఎందుకు అన్నప్పుడు అప్పటికే నాకు 3 చిన్న పిల్లలు ఉన్నారు. ఒక పాప మరణించి నేను దుఃఖంలో ఉన్నాను. మిగిలిన 3 పిల్లలు నేను పెంచాలి. తల్లి పడకలో ఉంది 15 సంవత్సరాల నుండి. మరి మా వారు చెరియన్ గారు, ఆయన ఒక గొప్ప కుటుంబం, ధనికుని కుటుంబంలో జన్మించిన ఆయన జీవిత విధానమే వేరు. అప్పుడు కుదరదు అని అనుకున్నాడు మా నాన్నగారు. నేనేమో మా నాన్న ఒక సేవకుని కుటుంబంలో పుట్టినాను. మరి అయ్యగారు పక్కన పెట్టుకొని, ఈ చిన్న బిడ్డలను పెట్టుకొని, ఒక బ్యాంక్ ఉద్యోగం పెట్టుకొని, ఇంకా సేవా దర్శనం ఈమె కలిగిందని సేవ చేస్తే అసలు కుటుంబం నిలుస్తుందా? దైవ కార్యాలు సరిగా జరుగుతుందా? అసలు ఈ దేవుని చిత్తమేనా అని కొద్దిగా మా నాన్నగారు దుఃఖపడేది. నా పరిశ్రమ చూసి, నా కష్టం చూసి, ఏ విధంగా నేను ప్రతిరోజు కష్టపడుతున్నాను చూసి చాలా బాధపడేది, కళ్ళల్లో నీళ్ళు తెచ్చుకునేది. చాలాసార్లు నన్ను పిలిచి అనేది, అసలు ఎందుకు నీకు ఇంత కష్టం? నువ్వు ఉదయం లేస్తున్నావు 3 గంటలకు, మళ్ళీ పిల్లల్ని చూసుకుంటున్నావు, మీ వాడిని చూసుకుంటున్నావు, ఇక్కడ పని చేస్తున్నావు, అమ్మను పడక మీద ఉన్న చూస్తున్నావు, తర్వాత మరి ప్రార్థనకు వచ్చేవాడిని చూస్తున్నావు, మళ్ళీ నువ్వు బ్యాంకుకి పరిగెత్తుతున్నావు, అక్కడ కూడా టఫ్ ఉద్యోగం, అక్కడ పనిచేసి మళ్ళీ తిరిగి సాయంకాలం వచ్చి మళ్ళీ నీకు విశ్రాంతి లేదు. చిన్న పిల్లలు అల్లాడి స్కూల్ నుండి వచ్చి తిరుగుతున్నాయి, వాళ్ళని చూస్తున్నావు, మళ్ళీ తల్లిని చూస్తున్నావు, మళ్ళీ ఇంట్లో మరి అయ్యగారు వచ్చేలోకి అన్నీ వండి చేసి అంత పర్ఫెక్ట్గా పెడతాం. ఇంత కష్టం నీకు అవసరం లేదు, నేను చూడలేకపోతున్నాను నీ కష్టం అని అన్నాడు. చాలాసార్లు అన్నాడు, నేను వినలేదు. అయితే ఒకసారి ఒక లెటర్ రాసినాడు నాకు మా నాన్నగారు. ఏమని రాసినాడంటే, ప్రియమైన జాయ్కి, నీవు ఇంత పెద్దగా పరిచర్య పెట్టుకొని కష్టపడడం మరి ఏమాత్రం బాగలేదు కనుక ఈ దర్శనాన్ని, ఈ పరిచర్యను ఒక సహోదరి ఉండేది నా స్నేహితురాలు, ఆమెకు అప్పగించమన్నాడు. నాకు చాలా బాధ కలిగింది. అయితే నేను చదివినాను. నేను బ్యాంక్ నుండి రాగానే అక్కడ ఎదురు చూస్తున్నాడు అనమాట గేట్ దగ్గర. పోస్ట్ మ్యాన్ ఇచ్చినట్టు నాకు లెటర్ ఇచ్చినాడు. ఇట్లా నేను ఆ లెటర్ చూసినాను. లెటర్ చూసి మరి నా దర్శనాన్ని ఇంకో స్త్రీకి ఇచ్చిమంటాడు ఏంటి? అప్పుడు నేను మా నాన్నగారిని ఇంటికి పిలిచి టీ చేసి ఇచ్చి నేను అడిగినాను, నాన్న మీరు దర్శనంతోనే వచ్చినారు కదా కేరళ నుండి, 19 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మీరు అమ్మగారు ఆ దర్శనాన్ని ఎవరికైనా ఇచ్చినారా కష్టాలు ఉన్నాయని చెప్పి? ఎవ్వరికి ఇవ్వలేదు కదా. మీ దర్శనం మీరు ఎవరికి ఇవ్వలేదు, మరి నాకు కలిగిన దర్శనం నేనెందుకు వేరే వాళ్ళకి ఇవ్వాలి? నేనే ప్రయాసపడతాను, దేవుడు నాకు సహాయం చేస్తాడు, నన్ను నడిపిస్తాడు అని జవాబు ఇచ్చినాను. కానీ మా నాన్నగారికి ఇక్కడ యునైటెడ్ విమెన్ ఫెలోషిప్ ఆరంభించినప్పుడు కూడా చాలా ఆశ్చర్యం అయ్యేదన్నమాట. ఎందుకంటే ఇండియా పెంతెకోస్తు సంఘంలో 30 మంది విశ్వాసులు ఉన్నారు. నేను పెట్టిన కూడికలో కోకొల్లలు వచ్చేస్తున్నారు. మొదటి కూడికకే 300 మంది వచ్చినారు. జూన్ 20వ తారీఖు పట్టజాలని మా నాన్నగారు ఇక్కడ కూర్చొని ఉన్నారు. ఇదేంటిది ఇంత జనసమూహం రావడం ఏంటి? అప్పుడు ఆయనకు అర్థమైంది, దేవుడు ఈమెను అభిషేకించినాడు. దేవుడు అభిషేకం ఉంటేనే ఇలాగో కలుగుతుంది. ఉట్టిగా సేవ అని చెప్పి ఒకరు నిలబడితే కాదు, దేవుడు పిలుచుకోవాలి. మొదట పిలిచిన వ్యక్తిని ఏం చేయాలి? దేవుడు అనాయింట్ చేయాలి, అభిషేకించాలి. ఆ వ్యక్తికి తోడు ఉండాలి, ఆ వ్యక్తికి ధైర్యాన్ని ఇవ్వాలి, జ్ఞానాన్ని ఇవ్వాలి. కాబట్టి దేవుడు మరి ఈమెకు తోడున్నాడని మాత్రం చాలా గ్రహించినాడు. అయితే కొన్ని మాటలు నన్ను ధైర్యపరచడానికి, నన్ను ప్రోత్సాహపరచడానికి నాన్నగారు చెప్పడం. ఎందుకంటే నేను చాలా మొండి కదా, ఆయన తెలుసు. ఇంతమంది పిల్లల్లో మరి నేను చాలా మొండి అని తెలుసు. పట్టిన పట్టు వదిలిపెట్టనని తెలుసు. 2 సార్లు ఏది తలంచను, చేసినానంటే చేసే తీరుతానని తెలుసు. కాబట్టి ఇక సేవ మానేయమని చెప్పడం మానేసాడు. దేవుడే ఎన్నుకుంటే మరి ఆయన అడ్డు నిలబడడానికి ఆయన తెగించలేదు. అప్పటి నుండి ఈ జనాన్ని చూసి అప్పుడు నెలకు ఒక్క సెకండ్ సాటర్డే అయ్యేది మీటింగ్. ఆ ఒక్క సెకండ్ సాటర్డేకు బాగా వినండి, దేవుడు ఎంత గొప్పవాడో మీరే ఆలోచించండి. ఒక్క సెకండ్ సాటర్డే నెలకు నేను చేసి ఆరంభంలో అది మధ్యాహ్నం 2 నుండి 4 వరకు 2 గంటలే. ఆ 2 గంటలు ఒక్క నెలలో ఆ కూడికకు నేను నెలంతా కష్టపడేది. నాకు తెలియదు కదా ఎట్లా చేయాలో, నాకేం తెలుసు. జనాలు అయితే వచ్చేస్తూ ఉన్నారు, కానీ ఎలా ప్రసంగం చేయాలనో రాదు, ఒక పాట పాడడం రాదు, నాకు తెలుగు మాట్లాడడం రాదు, ఏమి రాదు నాకు. కానీ చిన్నప్పటి నుండి దేవుడు నన్ను, తల్లి ఎవరైతే దేవుడు పిలుచుకుంటాడో వాళ్ళను నడుమంత్రపులో కాదు వాళ్ళ పిలుపు,
జగత్ పునాదులు వేయబడకముందే పిలిచినాడు అనమాట. తల్లి గర్భంలోనే ఆయన రూపించుకున్నాడు. కాబట్టి చిన్నప్పటి నుండి క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చేదని. కాన్వెంట్ స్కూల్లో 3 బ్యాడ్జ్లు పెట్టుకుని రోజు చాలా స్టైల్గా. ఫస్ట్ ఇన్ క్లాస్ ఒకటి, క్లాస్ లీడర్, ఎప్పుడు లీడర్, ఎక్కడైనా లీడర్ అనమాట. క్లాస్ లీడర్ ఒకటి, గుడ్ కాండక్ట్ ఒకటి, ఇవి పెట్టుకొని ఉండేది. అంటే మళ్ళా తెలుగు మరి ఎట్లా ఇచ్చాడో నాకు తెలియదు. నాకు ఆశ్చర్యం అవుతుంది నాకు దేవుడు ఇవ్వడం. మరి అన్నగారు సేవలో ఉన్నాడు, అన్నకు కూడా దేవుడు తెలుగు ఇచ్చినాడు. కానీ మిగిలిన అన్న కానీ ఇంకో తమ్ముడు ఉన్నాడు, వాళ్ళకి తెలుగు మాలాగా మాట్లాడలేరు. సేవలో ఉన్నవారికి ఇద్దరికి ఇచ్చినాడు, నాకు అన్నగారికి. చిన్నప్పుడు తెలుగు ఒక లాంగ్వేజ్ ఉండింది కానీ మెయిన్ లాంగ్వేజ్ కాదు, అది ఏదో సెకండ్ లాంగ్వేజ్. అయితే తెలుగులో ఎప్పుడు ఫస్ట్ మార్క్ వచ్చేది. అయితే ఇవి తెలుగు పిల్లలంతా సున్నా చుట్టుకొని ఉండేది. నేనేమో నాకు ఎప్పుడు మంచిగా రాసేది మంచిగా. అయితే మగపిల్లలు ఆడపిల్లలు కలిసి మేము చదువుకున్నాం, కో ఎడ్యుకేషన్. ఒక సెట్ ఆఫ్ ముస్లిం బాయ్స్ ఉండేది. పరీక్షకి ఏం చేసేదంటే నా పక్కన వచ్చి కూర్చునేది. ఈ పక్కన మగపిల్లలు, ఈ పక్కన చూపెట్టు కాపీ కొట్టాలని. నేను చూపెట్టాను అంటే వాళ్ళు టఫ్ బాయ్స్, అంతా రౌడీ బాయ్స్ అన్నమాట వాళ్ళు. అయితే టీచర్ ఏం చేసిందంటే ఒకరోజు నా మార్క్స్ హైయెస్ట్ మార్క్స్ వచ్చింది కాబట్టి ఆమె పేపర్ ఇట్లా చూపెట్టి, ఇప్పుడు సెకండ్ క్లాస్, అంతే సెకండ్ క్లాస్లో చదువు, లుక్ ఎట్ జాయ్, షీ గాట్ టాప్ మార్క్స్ ఇన్ తెలుగు. యూ తెలుగు చిల్డ్రన్, యూ డోంట్ రైట్ ప్రాపర్లీ, యూ ఫెయిల్డ్ ఇన్ తెలుగు అని చెప్పి ఫెయిల్ అయిన వాళ్ళని అందరూ రమ్మని. అప్పుడు ఈ రౌడీ బాయ్స్ కూడా ఉన్నారు అందులో. అందరినీ ముక్కు పట్టుకొని ఈ చెంపకు ఆ చెంపకు లాగి కొట్టుమన్నది నన్ను. టీచర్ ఎందుకంటే చెప్పిందో నాకు తెలియదు. అయితే వాళ్ళు తెలుగులో ఫెయిల్ అయినారని చెప్పి నాకు తెలుగులో ఎక్కువ మార్కులు వచ్చిందని చెప్పి వాళ్ళు మోకరించాలా, నేను నిలబడాలా. ఇక దొరికింది ఛాన్స్ అని చెప్పి ముక్కు పట్టుకొని ఇటు అటు బాగా కొట్టిన. కానీ తప్పు వాళ్ళు చేసింది. ఎందుకంటే మేము బయటికి పోయిన తర్వాత, స్కూల్ బయటికి పోయిన తర్వాత వాళ్ళు కసిదీర కొడతారు కదా నన్ను కూడా. అయితే ఆ రోజు నేను స్కూల్ నుండి వచ్చినాను, చాలా హీరోయిన్ లాగా అనుకున్నాను, బాగా కొట్టేసినాను అందరిని అనుకున్నాను. కానీ బయటకు వచ్చినాక బాగా కొట్టినారు నన్ను బాయ్స్ అంతా వెనుక. టీచర్ కొట్టమంటే కొడతావా మమ్మల్ని చెప్పి బాగా వీపంతా కొట్టేసినారు, చెంపలంతా కొట్టేసినారు. ఎర్రగా అయిపోయినా అనమాట. చిన్న బిడ్డని నేను, సెకండ్ క్లాస్. ఇంటికి వచ్చేలోగా అమ్మ చాలా బాధపడ్డది. ఏమైందంటే నేను ఏడ్చుకుంటూ చెప్తున్నాను, టీచర్ కొట్టమంటే నేను కొట్టినాను, ఇప్పుడు వాళ్ళు నన్ను రోడ్డు మీద కొట్టినారమ్మా. వెంటనే మా అమ్మ స్కూల్కి వచ్చింది. ఆమె చాలా స్మార్ట్ కదా మా అమ్మ. వచ్చేసింది నెక్స్ట్ డే వచ్చి ప్రిన్సిపల్ దగ్గర ఏ టీచర్ అయితే కొట్టిపించిందో ఆ టీచర్ని పిలిచి, అసలు మీకు ఏమైనా జ్ఞానం ఉందా, చిన్నపిల్లలతో, అది కూడా ఒక ఆడపిల్ల, మరి మగ పిల్లలను కొడితే వారు ఊరుకుంటారు, ఇలాంటి పనులు మీరు చేయొద్దని చెప్పి. అంటే ఇవన్నీ పెద్ద చరిత్ర అన్నమాట. తెలుగు మరి ఫస్ట్ వచ్చిందని కానీ మాట్లాడడానికి ఏం తెలుగు పెద్ద రాదు, కొలోకియల్ భాష సరిగా రాదు. తర్వాత దేవుడు నాకు సేవా జీవితం ఇచ్చినప్పుడు తెలుగులో నాకేం మాటలు రావు. అంటే తెలుగు బైబిల్ లేదు నా దగ్గర, ఇంగ్లీష్ బైబిల్ ఉంది. మరి ఏ విధంగా నడిపించాలో కూడా నాకు తెలియదు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుడు ఎవరిని పిలుచుకుంటాడో వాళ్ళను దేవుడు జ్ఞానంతో కూడా నింపుతాడని చెప్పగలను. దేవుని స్తోత్రం. అంటే మీకు ఎవరికైనా సేవ చేయాలి అన్నప్పుడు, అయ్యో మాకు భాష రాదు, లేక మాకు వాక్యం రాదు, మాకు అంత ధైర్యం లేదు, లేకుంటే అంత డబ్బులు లేవని ఎప్పుడు అనుకోవద్దు. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు. అయితే స్కూల్లో ఏమో అంత పెద్ద ఫేమస్ అనమాట నేను. తర్వాత కాలేజీ పోతే కూడా అక్కడ ఫేమస్ అయినాను. మళ్ళీ తర్వాత బ్యాంక్లో కూడా పెద్ద లీడర్షిప్ క్వాలిటీస్ ఉండేది. కానీ ఈ వాక్యము మరి నాకు చాలా దూరం, ఇది చాలా దూరం. ఎందుకంటే నా యవన జీవితంలో నేను అసలు తెలివి ఎక్కువైపోయి దేవుడే లేడన్నాను. అప్పుడు చాలా బాధపడినారు మా తల్లిదండ్రులు. దేవుడు లేడని స్థితికి వచ్చేసింది కదా ఈమె. అప్పుడంతా మా తల్లి అంటుంది, కాదు ఈమెను దేవుడు మారుస్తాడు, ఈమె తండ్రిని మించిన సేవ చేస్తుందని మా అమ్మ ఎప్పుడు అనేది. అది తండ్రిని మించిన సేవ, అసలు సేవ అంటే ఏంటో తెలియదు. ఈ అమ్మ ఎప్పుడు ఎందుకేమో తండ్రిని మించిన సేవ చేస్తుందని అంటున్నాను. ఆమె ఇంకో మాట అనేది, నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును కనుక నేను సిగ్గుపడను. ప్రార్థన చేసేది, బాగా కన్నీళ్లతో ప్రార్థన చేసేది. అందుకే తల్లులారా తండ్రులారా నేను చెప్తున్నాను, నేనే మీ ముందు సాక్షిని, సజీవ సాక్షిని. పిల్లల మీద మీరు ఎప్పుడు కూడా ఆశలు కోల్పోవద్దు. డోంట్ లూజ్ యువర్ హోప్ ఆన్ యువర్ చిల్డ్రన్. ఎందుకంటే నన్ను దేవుడు ఈ విధంగా మలుస్తాడని నేను ఎప్పుడు అనుకోలేదు. అంటే మోస్ట్ హోప్లెస్ కేసు నట్ కేసు అనమాట. నేను ఇంట్లో
అందరు వింటారు, అందరు బైబిల్ తీసుకొని సండే స్కూల్ పోయేది, యూత్ మీటింగ్ పోయేది, ఇక్కడ వచ్చి మా నాన్నగారు ప్రసంగం చేస్తే వచ్చి వినేది. కానీ నేనే డిఫరెంట్గా ఉండేదాన్ని. అయితే నేను ఇప్పుడు ప్రశ్న అడిగేది ఏంటంటే, నేను ఒక సేవకుని, ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టినందుకు నేను యేసు ప్రభువును అంగీకరించాలనా? ఒకవేళ నేను హిందువుల కుటుంబం పుడితే, ముస్లిం కుటుంబం పుడితే నా గతి ఏమయ్యేది? కాబట్టి ఇది సత్యం కాదని అలా వాదించేది, పిచ్చి పిచ్చి వాదన. మా తల్లిదండ్రులు చాలా బాధపడినారు, భయపడినారు. అయితే వాళ్ళ ప్రార్థనలే గెలిచింది. నేను టు కట్ ఇట్ షార్ట్స్, వాళ్ళ ప్రార్థనలే గెలిచింది. అయితే మా నాన్నగారికి చాలా ఆశ్చర్యమైంది, అసలు ఈమె ఎట్లా మారిపోయింది, దేవుడే లేడన్నాం మరి వ్యక్తి ఇప్పుడు దేవుడు 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 అంటది. అన్ని మీటింగ్లు కావాలా, అది చేయాలా, ప్రింటింగ్ చేయాలా, అది చేయాలి. నా తపన చూసి మా నాన్నగారు చాలా వండర్ అయిపోయేది అనమాట. అయితే ఒక మాట అన్నాడు, గమనించి ఒకరోజు ఈ యూడబ్ల్యూఎఫ్ ఆరాధన అయితే అందరు స్త్రీలు మొత్తం నిండిపోయినారు. సెకండ్ సాటర్డే బయటంతా మరి నిండిపోయినారు. అయితే నేను మరుసటి రోజు మా నాన్నగారు బ్రేక్ఫాస్ట్కు నా దగ్గర వచ్చినారు. నేనే ఇస్తుంటే బ్రేక్ఫాస్ట్. అయితే నాయనకు బ్రేక్ఫాస్ట్ వడ్డించి దగ్గర నిలబడుతున్నాను. అప్పుడు నేను అన్నాను, చాలామంది వచ్చినారు కదా నాన్న, మరి గుడి అంతా నిండిపోయింది, మళ్ళీ బయట కూర్చున్నారు. అవును నేను చూసినాను, చాలా బాగా జరిగింది మీటింగ్. అంటే అప్పుడు నేను ప్రసంగం చేయను, స్పీకర్స్ను పిలుస్తాను అన్నమాట. స్పీకర్ను పిలుస్తాను, లీడింగ్ చేసేవాడిని పిలుస్తాను, పాటలు పాడేవారు ఉంటారు, హీలింగ్ ప్రేయర్స్ చేసేవాళ్ళు ఉంటారు. నేను చేసేది ఆర్గనైజింగ్ అనమాట. ఐఎమ్ వెరీ గుడ్ ఎట్ ఆర్గనైజింగ్. అక్కడ కూర్చునేదాన్ని, ఆర్గనైజ్ చేసి వదిలేసేది, చూసేదాన్ని అనమాట అంతా ఏం జరుగుతుందని. నేను ఎప్పుడు అనుకోలేదు నేను ఇట్లా మాట్లాడుతానని, ఎందుకంటే తెలుగు అంటే ధారాళంగా ఏం రాదు నాకు. అప్పుడు మా నాన్నగారు అన్నారు, నాకు ఒక దర్శనం ఉంది, నీకు దేవుడిచ్చిన ఈ పరిచర్యలో లోకంలో అతి గొప్ప పెద్ద ఉద్యమం దేవుడు నీకు ఇచ్చిన పరిచర్య నుండి ఆరంభమవుతుంది అన్నాడు మా నాన్నగారు అన్నారు. ఆ బ్యాప్టిజం ట్యాంక్ దగ్గర ఒకసారి కొందరు బాప్తిజం ఇస్తూ మా నాన్నగారు ప్రార్థన చేసినారు. ఆ నీళ్ళలో నిలబడి అనేక మంది అన్యజనులు ఈ తొట్టిలో, ఈ బ్యాప్టిజం తొట్టిలో మారు మనసు పొంది, రక్షణ పొంది, బాప్తిజం తీసుకోవాలని ప్రార్థన చేసి, అంటే ఒక దైవజనుడు ఎలా కోరుకున్నాడో అలాగూ జరిగింది అన్నమాట. అయితే నాతో ఒక మాట అన్నాడు. నేను అన్నాను అనమాట, నాన్న మరి జనం అయితే బాగా వస్తున్నారు కానీ ఒక మందిరం లేదు కదా నాకు, నువ్వు కట్టిన మందిరం చాలా చిన్నగా ఉంది నా దర్శనానికి అని చెప్పినాను. అప్పుడు అన్నాడు, నువ్వు మందిరం గురించి ఏం ఆలోచించొద్దు, నువ్వు అభిషేకం గురించి ప్రార్థన చేయాలన్నాడు. నాకేం పెద్ద అర్థం కాలేదు, ఎందుకంటే మందిరం వద్దంటాడు, అభిషేకం కావాలంటే నేను ఏం చేయాలి అభిషేకంతో? అంటే ఒక అభిషేకింపబడిన వ్యక్తి అట ఒక అడవిలో నిలబడినా కానీ జనాలు అక్కడికి వచ్చేస్తారన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ మాట కూడా నెరవేరింది. యు ప్రే ఫర్ అనాయింటింగ్, డోంట్ ప్రే ఫర్ దీస్ బిల్డింగ్స్ అన్నాడు. నువ్వు ఎక్కడ నిలబడితే అక్కడ జనాలు వస్తారు అన్నాడు. అది కూడా నెరవేరింది. తర్వాత ఒక మాట అన్నాడు, కేరళలో చాలా తేనె తెట్టలు చాలా ఉంటాయి, పనస చెట్లు ఉంటాయి. ఆ పనస చెట్లకు కొమ్మకు పెద్ద పెద్ద తేనె తెట్టలు ఇట్లా వేలాడతాయి. ఆ తేనె తెట్టను ఒక్క కొమ్మ నుండి ఇంకో స్థలానికి షిఫ్ట్ చేయాలంటే, మా నాన్న చెప్పింది, షిఫ్ట్ చేయాలంటే మొత్తం ఆ తేనెటీగలన్నీ పట్టుకొని వెళ్ళరు. దాని లోపల ఒక రాణి ఈగ ఉంటుంది, ఒక క్వీన్ బీ, దాన్ని పట్టేస్తారు. దాన్ని పట్టేసి ఇంకొక ప్లేస్లో, దూరం ఉన్న ప్లేస్లో దాన్ని సెట్ చేసేస్తారు అక్కడ. అంతే, లక్షలాది ఈగలు, ఈ తేనెటీగలు అన్నీ కూడా ఎటు ఆ రాణి ఈగ ఉన్న దగ్గరికి వెళ్ళిపోతుంది. అప్పుడు మా నాన్న ఇది చెప్తున్నాడు, మందిరం అని అదని నువ్వేం టెన్షన్ పెట్టుకోవద్దు, అభిషేకమే చాలా ముఖ్యం. దేవుడు నీవు ప్రయాసపడకుండానే అన్ని దేవుడు నీకు సమకూరుస్తాడని చెప్పినాడు. అది కూడా నెరవేరింది. ఎందుకంటే సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ 7 సంవత్సరాల నుండి హోల్ నైట్ ప్రేయర్ అక్కడ జరుగుతుందంటే మరి దేవుని దర్శనం నెరవేరింది, దైవ సేవకుడు చెప్పిన మాట కూడా నెరవేరింది. అంటే నాన్నగారి మాటలు నాకు చాలా చాలా ప్రశస్తమైంది. అవన్నీ నేను భద్రం చేసినాను. మా తల్లి చెప్పిన మాటలు, మా తండ్రి చెప్పిన మాటలు, ఇలాగూ ఇది వాల్యూమ్ 1, ఇది నా విజన్ డైరీకి వాల్యూమ్ 1. చాలా పాతది, 27 సంవత్సరాల పాతది బుక్. బైండ్ చేసినాను, అయినా ఇది ఫేడ్ అయిపోయి ఇలాగుంది, కానీ భద్రంగా దాచిపెడతాను. ఇలాగ ఇప్పటికీ 8 వాల్యూమ్స్ ఉంది. దాంట్లో అంతా నాకు తెలియదు, వాక్యంలో ఇలాగూ దేవుని మాటలు, దేవుని సేవకులు, అభిషక్తులు చెప్పిన మాటలు భద్రం చేయాలని నాకేం తెలియదు. అప్పుడు ఆత్మ నడిపించింది నాకు, ఎందుకంటే అట్లా వాక్యం ఉందని తర్వాత చూసినాను. ఇర్మియా 33వ వచనం చూడండి.
రాబో దినంలో నేను ఇశ్రాయేల్ వారిని యూదా వారినకు నా ప్రజలను చెరల నుండి విడిపించి వారి పితరులకు నేను ఇచ్చిన దేశమును వారు స్వాధీనపరుచుకున్నట్లు వారిని తిరిగి రప్పించిందని యెహోవా సెలవిచ్చున్నాడు. కావున నేను నీతో చెప్పిన మాటలన్నిటినీ ఒక పుస్తకములో రాసి ఉంచుకోను. అసలు నేను చేసిన పని అదనమాట. ఒక పుస్తకంలో రాసి ఉంచుకో. నేను వెంటనే రాసేదనమాట. యునైటెడ్ ఉమెన్ ఫెలోషిప్ అని 5 సంవత్సరాలు జరిగింది ఇక్కడ. ఓన్లీ స్త్రీల కొరకు దర్శనం. అంటే ఆ దినాల్లో మరి స్త్రీలు అంత తెగించి నిలబడిన వాళ్ళు లేరు. టీవీ పరిచయాలు కూడా లేవు అప్పుడు 92లో. స్త్రీలు అనగానే వారు నోరు మూసుకొని ఉండాలి, నోటి మీద వేలేసుకొని మౌనంగా ఉండాలి. ఇదే వినబడేది మన చెవులకు. ఎ ఉమెన్ షుడ్ బి సైలెంట్ ఇన్ ద చర్చ్. వీళ్ళు లిటరల్గా సైలెంట్ అనే మాటను సైలెంట్గా ఉండాలనే తీసుకున్నారు అనమాట. ఆ దినాల్లో నేను ఆదివారం ఉదయకాల ఆరాధనలో నేను విడమర్చి చెప్పినాను, ఎందుకు పౌలు సైలెంట్గా ఉండమన్నాడు, మౌనంగా ఉండమన్నాడు, దానికి కారణాలన్నీ చెప్పినాను. ఆ దినాల్లో ఆ సంస్కృతి, అలాగూ సంఘంలో స్త్రీలు బొబ్బలు పెడుతున్నారు, అనాగరికులైన స్త్రీలు. అది పురుషులకు కూడా దేవుని వాక్యం వినడానికి అడ్డుగా ఉన్నప్పుడు స్త్రీలను మౌనంగా ఉండమన్నాడు. మరి ఇంటి వద్ద పోయి మీ పురుషుల దగ్గర నేర్చుకోండి, మీరు ఇక్కడ మౌనంగా ఉండండి, మీరు ఏ ప్రశ్నలు అడగకూడదని చెప్పినాడు. అంతేగాని అప్పటి నుండి ఇప్పటి వరకు స్త్రీలు మౌనంగా ఉన్నారు. అది సాతాను యొక్క పెద్ద తంత్రమని నాకు ప్రభు బయలుపరిచినాడు. ఎందుకంటే ఒక మనిషి నడవాలంటేనే 2 కాళ్ళు కావాలి కదా. ఒక కాళ్ళు ఇంతలా ఉంది, ఇంకోటి మునక్కాడలాగా వేలాడితే ఎలాగుంటుంది. ఈ 2 బలంగా ఉండాలి మనిషి చక్కగా నడవాలండి. క్రీస్తు శరీరంలో మనం అందరం అవయములు ఉన్నాము. క్రీస్తు శరీరం సంఘము. ఆ సంఘములో కొన్ని అవయవాలన్నీ చచ్చుబడి మౌనంగా ఉంటే ఆ సంఘం ఎలాగో సాతాన్ని ఓడించగలుగుతుంది, దేవుని రాజ్యాన్ని కట్టగలుగుతుంది అని నాకు అప్పుడే దేవుడు నాకు బయలుపరిచినాడు. ఇప్పుడు కూడా చాలామంది అడుగుతారు, మీకు ఇంత ధైర్యం ఎలాగొచ్చిందమ్మా? ఇప్పుడు కొన్ని పరిచయాల్లో భార్య భర్తలు కలిసి సేవ చేస్తారు. ఒక బండికి 2 ఎడ్లు కట్టినట్టు. దాంట్లో పెద్ద గొప్పతనం లేదు. కానీ ఒక్కరిని దేవుడు పిలిచినప్పుడు ఆ ఒక్కరు దేవునికి అంటగట్టబడి దేనికి భయపడకుండా ధైర్యంగా దేవుడు నన్ను పిలిచినాడని చెప్తూ అనేకమైన ఇబ్బందులు, ఆటుపోట్లు, కొన్నిసార్లు దెబ్బలు, కొన్నిసార్లు వితర్క శక్తులు, మరి అవమానాలు, విమర్శలు, మరి ఆటంకాలు అన్నీ ఎదుర్కొని నిలబడమే కదా చాలా గొప్ప కార్యం. దేవుడే ప్రక్కన నిలబడ్డాడు అనమాట. అంటే ఒక పురుషుడు పక్కన నిలబడలేదు నాకు. ఐ డెంట్ హ్యావ్ ఎనీ మేల్ సపోర్ట్. అంటే అయ్యగారు అంటే నాకు చాలా గౌరవం. ఎందుకు అన్నప్పుడు అఫ్కోర్స్ మాకు చాలా కష్టాలు ఎదుర్కొన్నాం మేము సేవలో. కష్టపడింది ఏది రాదు కదా చేతికి. ఇప్పుడు ఇంత పెద్ద పరిచర్య 27 సంవత్సరాలు శాఖోపశాఖలుగా పెరిగిపోయింది. అనేకమైన పరిచర్యలు చిన్న బిడ్డలకు, యవనస్తులకు, స్త్రీలకు, పురుషులకు, వృద్ధులకు, అనాథులకు, సేవకులకు, సేవకురాళ్లకు. అంటే ఇంత విపులంగా పెరిగిపోయిందంటే అది పెరిగిందంటే ఆ నాటబడిన భూమి దున్నబడ్డది. మరి జీవం గల దేవుని వాక్యము నాటబడింది. దేవుడు దానికి నీరు కట్టినాడు, ఎరువేసినాడు, పెంచినాడు, పెద్ద చేసినాడు. అంటే ఎంత గొప్ప కార్యం ఇది. అంటే ఇట్ ఈస్ నాట్ ఎన్ ఈజీ థింగ్. అంటే దైవ సన్నిధి అంత బలంగా నాలో ఉండింది, లేకపోతే అసలు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయినాను. అంటే మీకు ఎవరు సహాయం చేసినారు సిస్టర్? నిజం చెప్పాలంటే ఎవ్వరు లేనిది నాకు మేలైంది. ఎందుకంటే నేను 24 గంటలు దేవునితోనే మాట్లాడేది. ఎందుకంటే నా సేవలో వచ్చిన బాధలు కానీ, మరి ఆత్మలు రక్షింపబడితే కానీ, ఒక మంచి వార్త కానీ పంచుకోవడానికి ప్రక్కన ఎవరు లేనప్పుడు ఎవరితో పంచుకోవాలి, ఎవరితో మాట్లాడాలి? మరి చెరియాన్ గారికి పాపం ఇది కొత్త. వాళ్ళు ఒక బిజినెస్ ఫ్యామిలీ వాళ్ళది, వాళ్ళు ధనికులు, వాళ్ళకి సేవ ఇదంతా లేదు. నేను పుట్టింది ఒక సేవకుని గృహంలో పుట్టినాను. చూడండి, జమీన్ ఆస్మాన్ ఫరక్ అంటారు కదా, అస్సలు ఏ పొంతన లేదు. అయినా మరి మమ్మల్ని ఇద్దరిని ఇంతవరకు దాదాపు 40 సంవత్సరాలు మంచిగా నడిపించండి దేవుడు. అందుకొరకు దేవుని వందనాలు చెల్లిస్తున్నారు, దేవుని స్తోత్రం. 2 ఆపోజిట్స్ కలిసి ఉండాలంటే చాలా కష్టం. అయినా దేవుని ఆత్మ ద్వారా మేము సక్సెస్ఫుల్గానే ఇంతవరకు ముందుకు వచ్చినాము. మాకు దేవుడు సంతానం ఇచ్చినాడు, పిల్లల్ని ఇచ్చినాడు, పిల్లల్ని ఇచ్చినాడు, చేపట్టిందంతా దేవుడు ఫలింపజేసినాడు. అందుకొరకు నేను కృతజ్ఞురాలు. అంటే దేవుడు తోడు లేకుంటే ఎలా చేస్తాం మనం? పౌలు భక్తుడు అంటాడు, నన్ను బలపరచువాని బట్టి నేను సమస్తము చేయగలను. అంటే జాయ్ సిస్టర్ను బలపరిచింది ఒక పురుషుడు కాదు, ఒక వ్యక్తి, ఒక చుట్టం కాదు, పట్టం కాదు, బంధువు కాదు.
దేవుడే స్వయంగా పక్కన నిలబడ్డాడని నేను చెప్పగలను. దేవుని స్తోత్రం. స్వయంగా దేవుడే దిగి పక్కన నిలబడుకుంటే ఈ పరిచర్య ఇంత ముందుకు సాగలేకపోయేది. ఎందుకంటే మాకు చాలా కష్టమయ్యేది నాకు. ఎందుకంటే బ్యాంకులో పని చేయాలి, బ్యాంకులో పని ఉట్టిగా ఉండదు కదా, కాన్సన్ట్రేట్ చేయాలి, దాంట్లో లెక్కలు టాలీ కావాలి. టాలీ గాంధీ ఇంటికి రాలేము అనమాట. లెక్కలన్నీ టాలీ చేసి అందరితో టాలీ చేయించి అంత క్లోజ్ డౌన్ చేయాలంటే ఒకసారి 7 అయ్యేది, 7:30 అయ్యేది, 8 అయ్యేది. ఇంటికి వచ్చేలోగా అంత అతలాకుతలం ఉండేది. పైగా అయ్యగారికి చాలా కోపం వచ్చేది. ఆయనకు స్వాభావికంగానే కోపం ఎక్కువ. మళ్ళీ నేను ఎందుకు కోపం వచ్చేదంటే, నేను ఇంత కష్టపడుతున్నాను కదా, మరి సేవ ఏంటి, ఆమె బ్యాంకులో అలసిపోయి మళ్ళీ వచ్చి పిల్లలకు పరిచయం చేయాలి, మళ్ళీ వండాలి, మళ్ళీ వచ్చే సంఘస్థులను చూడాలి అంటే ఏంటి, ఎవరికి అసలు ఇష్టం ఉంటుంది? ఒక ఇంటావిడ తన శక్తికి మించిన కార్యాలు చేస్తుంటే వాళ్ళకు కూడా చిరాకు వస్తుంది. అసలు ఎందుకు ఇదంతా వదిలే అని అంటారు. ఇప్పుడు వాళ్ళ భార్యలు ఒకవేళ జాయ్ చెరినమ్మలాగా సేవలు చేస్తే వాళ్ళు ఎప్పుడూ ఆపేసేది. చాలమ్మా నీ సేవలు, నీ ఆటలు చాలు, కూర్చో ఇంట్లో, మాకు కొద్ది వండి పెట్టు, పిల్లల్ని చూసుకో అంటారు. అది ఎవరైనా స్వాభావికంగా ఏ పురుషుడైనా అంటాడు. అలా చూస్తే మన అయ్యగారు చాలా మంచోడు కదా. అందుకే చెరియన్ గారు అంటే చాలా ఇష్టం, అందరికీ చాలా ఇష్టపడతారు. ఎందుకంటే సైలెన్స్గా ఉండి అర్థం చేసుకున్నాడు అనమాట ఆయన. హీ హాజ్ అండర్స్టూడ్ మై విజన్. లేకుంటే అడ్డుగా నిలబడితే ఎంత ఈ సేవ పెరగకపోయేది. ఇంచుకు బాగా నరకయాతన అనుభవించినాను. అవన్నీ చెప్పుకోవడానికి వీలు కాదు. నేనేమో పెద్ద పుస్తకం ఒకటి రాస్తే నా వెనుక వచ్చే స్త్రీలకు అది ఎంత ఉపయోగకరంగా ఉంటుందని చాలా ఆశపడుతున్నాను. కానీ ఉన్నట్టు నేను రాయలేను. నేను ఇప్పుడు ఏం బాధ అనుభవించినాను, మానసికంగా, శారీరకంగా నేను పడ్డ బాధలు రాయాలంటే అది ఒకరిని తక్కువ చేసినట్టు ఉంటుందేమో, ఒకవేళ కుటుంబానికి చెడ్డ పేరు వస్తుందేమో. దేవునికి మహిమ రావచ్చు, ఎందుకంటే ఇన్ని ప్రయాసాల్లో ఈమె నిలబడిందంటే తప్పకుండా దేవునికి మహిమనే. మరి నా వెనుక వచ్చేవారికి చాలా గొప్ప ధైర్యం కూడా ఉంటుంది. కానీ అబద్ధాలు అయితే నేను ఆడలేను. ఏదో చాలా కష్టపడి బాధపడి నేనేం పడలేదు, నాకు అంత బాగుండిందని చెప్పడం నా వల్ల కాదు. శ్రమ పడినది మ్యాక్సిమం శ్రమ పడాను, కన్నీళ్ళు గార్చాను, చెమటోడ్చాను, శారీరకంగా చాలా నలిగిపోయినాను. అంటే క్రష్డ్ అనమాట. ఒకరోజు నేను బ్యాంక్లో పనిచేసి ఎండలో అక్కడ బస్ స్టాప్లో నిలబడుతున్నాను, కోటిలో. ఏడుపు వస్తుంది అనమాట నాకు. సేవలో ఎవరు సహకరించడం లేదు, బ్యాంక్లో ప్రెషర్స్ ఎక్కువ ఉన్నాయి, పిల్లలు చిన్నగా ఉన్నారు. అసలు ఎందుకు ఇచ్చినాడు ఈ సేవ నాకు? వదిలిపెడదామంటే వీలు కాదు. ఏది వదిలిపెట్టాలి? బ్యాంక్ వదిలిపెట్టాలనా, సేవ వదిలిపెట్టాలనా, కుటుంబం వదిలిపెట్టాలనా? ఏది వదిలిపెడతానో వీలు కాదు. అన్నీ చాలా ప్రాధాన్యమైనవి అని నేను కోటి బస్ స్టాప్ దగ్గర నిలబడి, అంటే అప్పుడు దాదాపు 33 సంవత్సరాలు ఉంది వయసు. నిలబడి ఇట్లా కళ్ళకెళ్ళి నీళ్ళు వస్తూ ఉందన్నమాట. అసలు దారిన పోయే వాళ్ళందరూ చూస్తున్నారు, ఎందుకు ఈ అమ్మాయి ఏడుస్తుందని అనుకున్నారో ఏమో. నాకైతే అన్కంట్రోలబుల్గా వచ్చేస్తుంది కానీ అక్కడ నిలబడితే. కానీ పరిశుద్ధాత్ముడు మన సహాయకుడు. నిన్ను విడువను, నిన్ను నేను విడవాను. అక్కడ నిలబడుతుంటే ప్రభు చల్లని స్వరాన్ని నాకు వినిపిస్తున్నాడు. నా ముందు ఒక చెరుకు బండి ఉంది, ఎండాకాలం చెరుకు బండి. వాడు ఇట్లా తిప్పుతున్నాడు, జ్యూస్ వస్తుంది, దాంట్లో పడుతుంది, లైన్ కట్టినారు, దాంట్లో ఐస్ వేస్తున్నాడు, ఇస్తున్నాడు, వాళ్ళు డబ్బులు ఇసి కొనుక్కొని తీసుకుంటారు. నా దృష్టి దాని మీద పడ్డది. అప్పుడు పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, మన బోధకుడు ఎవరు? హూ ఈజ్ అవర్ టీచర్? హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడే మన బోధకుడు కదా. బోధకుడు పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు, బిడ్డ నువ్వు ఎందుకు విసిగిపోతున్నావు ఈ శ్రమలకు? నేను నీకు గొప్ప బహుమానం ఇస్తాను, నీ ధైర్యాన్ని వదిలిపెట్టు. అసలు అట్లా వాక్యం ఉందని నాకు తెలియదు. హెబ్రీ 10:35. ఈ వాక్యం నా చెవులకు వినబడ్డది, కానీ నాకు బైబిల్లో ఎక్కడుందో కూడా నాకు అప్పుడు తెలియదు. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకూడి, దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానం కలుగును. మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తం మీకు ఓరిమి అవసరమై ఉన్నది. మీకు ఓపిక కావాలి బిడ్డ, నీకు సహనం కావాలి, నీకు గొప్ప ఫలం ఇస్తాను, నీకు గొప్ప సంఘాన్ని ఇస్తాను, నీ దర్శనాన్ని నెరవేర్చి, ఇలా బుజ్జగించే మాటలు అన్నమాట. అప్పుడు నా దృష్టి అంతా ఆ చెరుకు బండి మీద పడ్డది. మంచి కట్టెలు, పొడుగున్నాయి చెరుకు కట్టెలు. ఆ మెషిన్లో ఇట్లా పెట్టి వాడు గిర్రను తిప్పుతుంటే మొత్తం అవుట్ ఆఫ్ షేప్ అయ్యి, పరిశుద్ధాత్మ చూడు, అది అవుట్ ఆఫ్ షేప్ అయిపోయింది, కానీ నలిగిపోయింది. కానీ ఇంకోటి చాలా గొప్ప ఆశీర్వాదం ఏంటంటే తీయని జ్యూస్ గ్లాస్లో పడుతుంది.
ఆ ఎండలో చెమటగార్చి వచ్చిన వాళ్ళు ఒక్కొక్క గ్లాసులో అది ఐస్ వేసుకొని తాగితే వాళ్ళు ఎంత ఉపశమనం పొందుతున్నారు. అట్లా నిన్ను నలగొట్టుటకు నాకు ఇష్టమైంది. నీ సేవ ద్వారా అందరు ఇలాగనే హాయిగా విశ్రాంతి పొందుతారు, నెమ్మది పొందుతారు, సమాధానం పొందుతారు, సంతోషం పొందుతారు. వాళ్ళు బాధలు మర్చిపోతారు, వారి శక్తితో నింపబడతారని నాకు అప్పుడు ఆ రెవల్యూషన్ వచ్చిందన్నమాట. ఓహో, కష్టపడింది ఏది మనకు రాదు. తర్వాత మరి అంటే నా ప్రథమ కుమార్తె చనిపోయినప్పుడు, తారాచర్య అని చనిపోయినప్పుడు మా నాన్నగారు ఇంటికి వచ్చి అదే మాట అన్నాడు. అంటే నేను కుప్పకూలిపోయినాను ఒక దగ్గర, అయ్యగారు కుప్పకూలిపోయినారు ఇంకో దగ్గర. మా ఇల్లు అంతా చీకటి, ఎందుకంటే అంత చక్కగా బ్యూటిఫుల్ గర్ల్, అంటే ఒక పూల తోటకు వచ్చి ఒక మంచి పువ్వును తెంపుకొని పోయినారు ఎవరో అన్నట్టు అనిపించింది. అప్పుడు నలిగిపోయినాను, ఆహారం లేదు ఏం లేదు, ఇట్లా పడి ఉన్నానమాట. నేను అనుకున్నాను తప్పకుండా నాకు మతి స్థిమితం పోతుందని. అప్పుడు మా నాన్నగారు దైవజనుడు కదా వచ్చి ఈ మాట అన్నాడు, అతన్ని నలగొట్టుటకు నాకు ఇష్టమాయను. ఇది ఎక్కడుందో నాకు తెలియదు అప్పుడు. అంటే దేవుడు ఎట్లా నాకు ఆదరణ ఇచ్చి నడిపించినాడో ఇవన్నీ చాలా అద్భుతమైన కార్యాలు. తర్వాత స్టార్టింగ్ నుండి దేవుడు నాకు ఇచ్చిన మరి దర్శనము జూన్ 18వ తారీఖు చూసిన దర్శనం, విస్తారమైన జనం మధ్యలో నేను వాక్యం పట్టుకొని నేను వాక్యం ప్రకటిస్తున్నాను. అసలు అదొక అసాధ్యమైన కార్యం. నేను చదివిందంతా లోకరీతిగా ఉన్న పుస్తకాలు, ఎన్నెన్ని పుస్తకాలు అంటే బండడి పుస్తకాలు, నా గదంతా నిండిపోయింది. పుస్తకాలు చదవడం నాకు చాలా హాబీ. కానీ నేనేంటి పరిశుద్ధ గ్రంథం ఎప్పుడు చదవలేదు నేను. కానీ నేను చూసిన దర్శనం వాక్యం పట్టుకొని ఈ సముద్రంలాగా ఉన్న జనాల మధ్యలో నిలబడుతున్నాను. అప్పటి నుండి కూడా నాకు జనాలు దర్శనం వచ్చేది. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే, మీరు యవనస్తులు లేక స్త్రీలు పురుషులు ఎవరైనా మీకు ఇలాంటి దర్శనాలు కనబడినప్పుడు మీరు దాన్ని పోనీయొద్దు. నేను పోనీయలేదు. ఏమో దర్శనం చూసినా వెంటనే రాసేది, ఇట్లా చూశానట్టు చూశానని. విశాలంగా ఆలోచించడానికి దేవుడు గొప్పవాడు కాబట్టి గొప్ప కార్యాలు చేస్తాడని నేను నా విశ్వాసాన్ని అలాగూ వృద్ధిపరుచుకుంటూ ఉండేదాన్ని. మొదటి నుండి కూడా యూపీఎఫ్ అనేది ఆ చిన్నగా ఆలోచించొద్దు, గొప్పగా ఇది జరుగుతుందని నాకు ఆత్మలో దేవుడు ఎప్పుడు మాట్లాడేది. 54:2 చూడండి. నీ గుడారపు స్థలమును విశాలపరచుము, నీ నివాస స్థలముల తెరలు నిరాటంకంగా సాగనేము, నీ త్రాళ్లను పొడుగు చేయము, నీ మేకులను దిగగొట్టము, కుడివైపునకును ఎడమవైపునకును నీవు వ్యాపించదవు, నీ సంతానము అన్యజనముల దేశమును స్వాధీనపరచుకును, పాడైన పట్టణముల నివాస స్థలముగా అంటే ఇట్టి వాగ్దానాలు వచ్చేది నాకు. అవును, నేను చాలా విశాలంగా దేవుని కార్యాలు ఆలోచించాలి. దేవుడు నన్ను వృద్ధిపరుస్తాడు, దేవుడు నాకు సమస్తం అనుకూలపరుస్తాడు, కావలసిన సహాయం ఇస్తాడు, కావలసిన డబ్బు ఇస్తాడు. డబ్బు కావాలి కదండి, సేవ చేయాలంటే కారు ముందుకు పోవాలంటే ఇంధనం కావాలి, ఫ్యూల్ కావాలి. మరి సేవ చేయాలంటే ఫ్యూల్ కావాలంటే డబ్బు కావాలి. డబ్బు లేనిది సేవ ఎలాగా ముట్టుకుంటే అన్ని డబ్బులు ఖర్చు అవుతాయి కదా. మరి ఏ విధంగా అన్నప్పుడు అది కూడా దేవుడు నా తల్లి ద్వారా మాట్లాడినాడు. 1993లో 92లో ఆరంభించిన సేవ 93లో నాకేంటంటే పెద్ద కార్యాలు చేయాలి, గొప్ప కార్యాలు చేయాలని ఎప్పుడు ఉండేది బర్నింగ్. అప్పుడు ఒక ఆఫ్రికన్ మిషనరీ సిటీకి వచ్చినాడు, ఆయనను స్పీకర్గా పిలవాలి అని ఎస్ఆర్టీ గ్రౌండ్స్ నేను పోయి మాట్లాడి పెద్ద పందిరేసి ఇక్కడ మీటింగ్ పెట్టాను. మా నాన్న స్వభావం, మా నాన్నగారు ఎక్కడైనా ఖాళీ స్థలం చూశాడు అనుకో అక్కడ మీటింగ్ పెట్టాలంటాడు మా నాన్న. అయితే నాకు అదే వచ్చి ఇక్కడ ఇంత పెద్ద స్థలం కదా, ఏం మీటింగ్ పెట్టాలి ఇక్కడ అని అన్నీ ఏర్పాటు చేసి ఈ స్పీకర్ను కలవడానికి హోటల్ పోయాను. నేను అయ్యగారిని బుజ్జగించి తీసుకొని పోయాను అనమాట. ఆయన అక్కడ కలిసినాడు ఆ స్పీకర్. ఆయన ఏమన్నాడంటే, నేను స్పీకర్గా రావాలంటే మినిమం 2000 మంది ఉండాలన్నాడు. ఈ 2000 మంది, నాకు అప్పుడు 300 మంది 400 మంది వచ్చేది, 2000 మంది ఉండాలన్నాడు. తర్వాత రెండో కండిషన్ పెట్టినాడు, ఆ రోజు వచ్చిన ఆఫరింగ్స్ అన్నీ మీరు మూట కట్టి నా చేతికి ఇచ్చేయాలన్నాడు. అప్పుడు కూడా నాకు అనిపించింది, అంటే నాకు అప్పుడు సేవలో అనుభవాలు లేదు కానీ ఇదేం వింత, ఇట్లా మా నాన్నగారు అడగడం నేను ఎప్పుడు వినలేదు కదా. ఏంటి ప్రసంగం చేసినాక మూట కట్టి డబ్బులు ఇచ్చేయమంటున్నా, ఆ రోజు వచ్చిన ఆఫరింగ్స్ అని, ఇదేమో బేరంలాగా ఉంది ఏంటాను. అయినా నేను తెగించినాను కాబట్టి సరే ఆఫరింగ్స్ అన్నీ మీకే ఇస్తామండి, మీరు రండి తప్పకుండా అని చెప్పి నేను
అది నేను ఒక పని ఆరంభిస్తే నేను ఇంకా దానికి వంగను కదా. పోయి డబ్బులు లేవు, అన్ని డబ్బులు ఖర్చు చేసినాను, ఆ జీతం కూడా ఖర్చు చేసింది. మరి ఎంత తెగింపు అంటే పోయి మార్వాడి దగ్గర 3% ఇంట్రెస్ట్ తీసుకొచ్చిన పైసలు ఇంట్రెస్ట్కు డబ్బులు తెచ్చి మొత్తం అంతా ఆర్గనైజ్ చేసేసినారు. పెద్ద పందిరి, పెద్ద 2000 జనం వస్తారా అని కూడా అనుమానం లేదు నాకు. చేసేసిన అంతే. మీకు తెలియదండి, 2000కు పైకి వచ్చినారు జనాలు. చూడండి, మనం పడే ప్రయాసం వ్యర్థం కాదు. అది బండ గుర్తుండాలి మీరు. సిస్టర్ దయచేసి బాబు కొరకు ప్రార్థన చేయండి సిస్టర్ అని ఏడుస్తుంది అన్నమాట. అయితే తప్పకుండా ప్రార్థన చేస్తాను. నాకు అనుభవమే లేదు. 92లో సేవ, 93లో పెద్ద మీటింగ్లో వచ్చిందనమాట. అయితే నేనేం చేసానంటే ఆయిల్ తీసుకొని, నాకు విశ్వాసం అనమాట దేవుడు వింటాడు నా ప్రార్థన. ఆయిల్ తీసి తల ఇదంతా రుద్ది, మరి ఎంటకలు అణిగిపోవాలి ప్రభా, స్వభావం చాలా మొండోడంట, మొండితనం కూడా పోవాలని ప్రార్థన చేస్తే నా ప్రార్థన 100% దేవుడు విన్నాడండి. నెక్స్ట్ తల్లి ఒక కర్చీఫ్లో కొద్దిగా డబ్బులు, అంటే ఆమె జమ చేసిన డబ్బులు అన్నమాట, అంతా ఇట్లా కట్టుకొని తెచ్చింది. అమ్మా మీ ప్రార్థన బలమైంది, నా కొడుకు సూటిగా ఉన్న ఎంటకలన్నీ వంగిపోయిందమ్మా, మారిపోతున్నాడమ్మా నా కొడుకు. అంటే అప్పుడు నాకు కావాలి ఏంటి, డబ్బులు కావాలి, బిల్స్ కట్టాలి కదా, అన్నీ పెండింగ్ ఉన్నాయి. అన్ని టెంట్ తోడు అడుగుతున్నాడు, డ్రమ్ములో నీళ్ళు వాడు అడుగుతున్నాడు, అక్కడ సాల్వ్ చేసినాడు, కిరాయి కట్టాలా, ఉన్నదంతా ఎవరికి ఇచ్చినా ఆ స్పీకర్కి ఇచ్చిన. ఇప్పుడు ఏం లేదు. అది దేవుడైతే నిజంగా యథార్థవంతులను ఆయన ఎప్పుడు చేయి విడవాడండి. దేవుని స్తోత్రం. యథార్థవంతులను ఆయన బలపరచుటకు ఆయన కనుదృష్టి లోకమంతటా ఆయన యథార్థవంతులకు ఏ మేలు చేయక మాను. అయితే నేనేం చేసిన, ఇది తీసి అట్లాగే ఏదో బిల్ కట్టేసినాను. తర్వాత ఆ మీటింగ్ అంతా అయిపోయింది, చాలా బాగా జరిగింది. అంటే నాకు ఒక అనుభవం అన్నమాట, పెద్ద మీటింగ్ పెట్టే అనుభవం కొత్తలోనే. తర్వాత ఏదో పెద్ద సాధించినట్టే ఉన్నాను, కానీ బిల్స్ కట్టాలి కదా ఇప్పుడు. అయితే నా ముఖం అంతా వాడిపోయింది. మా అమ్మ దగ్గర పోయి కూర్చున్నా. అమ్మ పడక మీద ఉంది. అమ్మ పడక మీద ఉన్నా కానీ అంటే నడుము కిందికి పని చేయదన్నమాట. 15 years బెడ్ మీద, 52 సంవత్సరాలకే మంచం ఎక్కింది. ఎందుకంటే అంత కష్టపడ్డది మా కొరకు. రోజుకి 20 గంటలు పనిచేసేది. మా ఇంట్లో లేని కార్యాలు, పాడి పంట ఇవన్నీ చేసేది. ఎందుకంటే అమ్మ సేవ డబ్బులు లేవు, నాన్నగారు ఎప్పుడు సేవ డబ్బులు తెచ్చి ఇంట్లో ఖర్చు పెట్టాడు. సేవకే పోవాలంటారు. మరి మేమేం తినాలా? మేము 5 పిల్లలు, పాప చనిపోయింది కదా, మళ్ళీ 5 ఉన్నాము, ఏం తినాలా, ఏం కట్టుకోవాలి, ఆయనకి చింత ఉండదు, ఫీజులు కట్టాలని చింత ఉండదు. ఎందుకంటే సేవ దేవుడు చూసుకుంటాడు. యెహోవా ఈరే అనేది ఎప్పుడు యెహోవా ఈరే. మా అమ్మ అనేది యెహోవా ఈరే అంటే ఇప్పుడు పోయి నేను స్కూల్లో యెహోవా ఈరే అంటే వాళ్ళు వింటారు. మనం ఏదైనా కష్టపడాలి కదా అని మా అమ్మ అనేది ప్రాక్టికల్ లేడీ అనమాట. అయితే ఆమె ఏం చేసింది, ఆమె పడక దగ్గర నేను పోయి ఇట్లా కూర్చున్న, ముఖమంతా టెన్షన్ అనమాట. ఒకడు వస్తున్నాడు బిల్లు పేమెంట్ అని, అదని, టెంట్ హౌస్లో 10,000 కట్టాలా, అది కట్టాలా, బాబా తలకాయ నొప్పిలో బ్యాంకుకి పోవాలా, పిల్లల్ని తయారు చేయాలి, ఎన్ని పనులు అనేది. నేను పోయి ఇట్లా కూర్చున్నా. నువ్వు ఎందుకన్నా ముఖం మార్చుకొని ఉన్నావు అన్నాడు. నేనన్నా ఏం చేయాలి, నేను సేవ చేయను, 1 సంవత్సరం చేసినాను, పెద్ద మీటింగ్ కూడా పెట్టినాను, ఇదే సమాప్తం, ఇంకా నేను అస్సలు సేవ చేయనంటే, షో ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నన్ను దేవుడు పిలవలేదమ్మా. ఎవరు చెప్పినా నేను పిలవలేదంటే, ఇదో మొట్టమొదటి తెలుగులో మాట్లాడటానికి రాదు, వాక్యము రాదు, డబ్బులు లేవు, ఉన్న డబ్బులు బ్యాంకులో వచ్చిన జీతం అంతా ఖర్చు పెట్టినాను, పైగా 3% ఇంట్రెస్ట్ మార్వాడి దగ్గర తెచ్చినాను. ఇంకా నాకు దేవుని తోడు లేదని అర్థమైంది. ఈ బిల్స్ అన్నీ పెండింగ్ ఎదురు చూస్తుంది. ఇప్పుడు ఇవి కట్టకుంటే అయ్యగారికి ఒక్క కార్యం చెప్పలేదు నేను. ఇట్లా అయ్యగారు ఒక్కరి దగ్గర 1 పైసా అప్పు అడగడం. ఆయన సిస్టమేటిక్ పర్సన్, ప్రిన్సిపల్ పర్సన్. నేను ఇప్పుడు అప్పు తీసినానంటే ఇక మా కాపురమే కూలిపోయేటట్టున్నది. భయం అయిపోయింది నాకు. అయితే మా అమ్మనది, ఏం భయపడదు, నీ డబ్బులన్నీ బిల్స్ అన్నీ దేవుడు కడతాడు, ఏనుగునిచ్చిన దేవుడు తాడియాడా అన్నది. ఇదేంది ఏనుగునిచ్చినాడు, ఏందమ్మా ఏనుగంటే దర్శనం ఇచ్చిన దేవుడు దానికి కావాల్సిన ఖర్చులు ఇయ్యడా అంటే పెద్ద మాట కదా. అప్పుడు నాకు అడుగుతుందనమాట, ఏలియాకు ఎవరు ఇచ్చినారు తెలుసా, రొట్టె మాంసం. నేను అవును, కాకి ద్వారా వచ్చింది కదా. కాకి స్వభావం నీకు తెలుసా? కాకి స్వభావం ఏంటి, మనం ఏది ఆరేసినా కొట్టుకొని పోతుంది. మనం చేపలు కోస్తున్న బయట చేప ఎత్తుకొని వెళ్ళిపోతుంది కదా, ఏదైనా తన్నుకొని వెళ్ళిపోతుంది అది. అటువంటి కాకి దేవుడు ఆజ్ఞ ఇస్తే రొట్టె మాంసం చెక్కు చెదరకుండా తెచ్చి దైవజనునికి ఇచ్చింది కదా. ఏలియా దేవుడే నీ దేవుడు అన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఆ రోజు ఏమైందంటే, నేను
నాకు కన్నీళ్ళు వస్తున్నాయి, భయం అవుతుంది. అమ్మ మాటలైతే మంచిగా గాలిపోయిన టైర్కు మంచిగా పంపు కొట్టినట్టు అయితే మంచిగా ఫుల్ అయిపోయినాను మంచిగా. అయితే నేనేం చేసిన అంటే పోయి గొల్లం పెట్టి మోకరించి ప్రార్థన చేసి, దేవా ఈ మాటలు అయితే చాలా బాగుంది, కానీ మరి ఇప్పుడు ఎలాగో నాకు సాయం చేస్తావో నాకు తెలియదు. నేను ఉన్న లోన్స్ అన్నీ పెట్టినాను, ఇక బ్యాంకులో మిగిలిందంటూ లేదు. అయితే ఆ రోజు నేను బ్యాంకు పోయినాను, కూర్చున్నాను. ఒక ఫోన్ వచ్చింది, అమ్మ మీరు మా ప్రాంతానికి వచ్చి ఇదిగా మీరు వాక్యం చెప్పండి. వాళ్ళు అనుకుంటున్నారు నేను పెద్ద స్కాలర్ అని, నేను స్టార్టింగ్ కదా మినిస్ట్రీ. అయితే నేనేం చేసిన, సరే ఒక ఆహ్వానం వస్తే ఎందుకు వద్దనాలి, నేను వస్తాను. అంటే ఈ గ్యాప్లో లంచ్ అవర్లో ఒక ఆటో తీసుకొని అక్కడ పోతే చాలామంది స్త్రీలు ఉన్నారు, అక్కడ చాలామంది పురుషులు కూడా కూర్చొని ఉన్నారు. వాక్యం చెప్పమన్నారు. వాక్యం ఏం చెప్పాలా, పొద్దున్న అమ్మ చెప్పింది కదా అది చెప్పేసిన. పొద్దున్న అన్నది కదా, మనకు లేదని మనం ఏం భయపడదు, అసలు భయం ఉన్నది లోపల. మనం లేదని భయపడదు, దేవుడు ఇస్తాడు మనకు. వచ్చింది రాందంతా చెప్పేసిన. వాళ్ళంతా ఇట్లా ఆశ్చర్యపడుతున్నారు, ఎంత పవర్ఫుల్ ఉంది ప్రసంగం అని. అసలు ప్రసంగం అంతా విన్నది మా అమ్మ దగ్గర ఉన్నాను అనమాట. దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు. ఇదిగో చూడండి, నాకు ఇప్పుడు 10,000 నేను ఇప్పుడు టెంట్ హౌస్ కట్టాను, నా దగ్గర ఒక్క పైస లేదు, కానీ దేవుడు ఇస్తాడు అని చెప్పి ముగించి నేను ఆటో అరేంజ్ చేయమన్నా. ఆటో ఎందుకంటే మళ్ళీ బ్యాంక్ టైం కదా, నేను వెళ్ళిపోవాలి మధ్యాహ్నం. ఒక ఆమె నా వెంబడి పరిగెత్తుకొని వచ్చి, జాయ్ సిస్టర్ మీకు పెండింగ్ ఉన్న టెంట్ బిల్ నేను కడతా అన్నది. అయిపోయింది అంతే, 10,000 కట్టేసి ఆమెనే కట్టేసింది అది 10,000. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, అంత అద్భుతంగా దేవుడు అంటే మనం ఏదో చాలా చిన్నగా అనుకుంటాం, కానీ దేవుడు మనం అడుగు వాటన్నిటికంటేనూ ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికంగా చేస్తాడు. అది నా జీవిత అనుభవం. మరి కాకి చేత ఆయన ఆహారం పంపినట్టు, అది అమ్మ నోటి నుండి వచ్చిన మాట 27 సంవత్సరాలు కూడా జరిగిందండి. దేవునికి స్తోత్రం. అది నాకు మాత్రం కాదు, ఇప్పుడు పౌలు భక్తులు అంటాడు కదా, నీలో ఉన్న విశ్వాసం నీ అవ్వ అయినా లోయలో చూసిన, నీ తల్లి అయినా యూనికేలో చూసిన. ఈ మధ్యలో మా పాప, మరి నేను స్త్రీ రక్ష కార్యక్రమంది ఆన్లైన్ లైవ్ స్ట్రీమింగ్ పాపకు చర్యలకు ఫార్వర్డ్ చేసిన. నువ్వు ఈ ప్రసంగం స్త్రీ రక్ష నేను ఆరంభించాను. స్త్రీలకు బైబిల్ నుండి ఒక్కొక్క స్త్రీ గురించి, అంటే ఎవరికన్నా సహాయం చేయాలంటే అకౌంట్ పంపొచ్చు, ఇంత మరి ఖర్చులున్న పరిచర్య కదా. అయితే చర్యలు నాకు ఫోన్ చేసి, నువ్వు ఎప్పుడు అడగవు కదా, ఎందుకు అది పెట్టినావు, అది తీసేస్తే నేను ప్రసంగం చూస్తా అన్నది. అది నిజంగానే అది తీసేసినావు అనమాట. అంటే మనలో దేవుడు ఇంతవరకు నడిపించినాడు కదా మమ్మీ, నువ్వు ఎప్పుడు డబ్బులు ఎవరిని అడగలేదు కదా, అదే విశ్వాసంతో ఆఖరి వరకు ఉండాలి. అప్పుడు నాకు చాలా సంతోషమైంది. ఎందుకంటే నాలో ఉన్న విశ్వాసము ఎవరిలో కనబడుతుంది, ఇప్పుడు నా కూతురులో కనబడుతుంది. అంటే అంత స్ట్రాంగ్గా చెప్పింది అనమాట, ఎప్పుడు ఎవరి దగ్గర అడగొద్దు. నీకు 27 సంవత్సరాలు దేవుణ్ణి అడిగినావు, దేవుడు పంపించినాడు. లక్షల ఖర్చులో ఉన్న పరిచర్య అద్భుతంగా నడిచింది కదా. అలాంటి విశ్వాసమే ఉండాలి, ఎప్పుడు భయపడొద్దని చెప్పి. దేవుని స్తోత్రం. మరి అప్పటి నుండి దేవుడు విస్తారమైన మేళ్లతో మన పరిచయను దీవిస్తానని వాగ్దానం ఇచ్చినాడు. చివరిగా దేవుడు నాకు ఆ దినాల్లో ఇచ్చిన ఒక వాగ్దానం చదివి నేను ముగిస్తాను. ఆదికాండము 22:17. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింప చేసేదాను. ఈ వాగ్దానం దేవుడు నాకు ఆ కాలంలో ఇచ్చినాడు, నెరవేరుస్తూ ఉన్నాడు. కాబట్టి యవనస్తులు ముఖ్యంగా, మరి స్త్రీలు సేవ చేయాలంటే వారికి ధైర్యం కొరకు, పురుషులైన దేవుని పిలుపుంటే, దేవుడు ఒక స్త్రీని ఇంత వాడుకుంటే పురుషులమైన మమ్మల్ని ఎందుకు వాడుకోడు, యవనస్తులమైన మమ్మల్ని ఎందుకు వాడుకోడు, తోటి స్త్రీలమైన మమ్మల్ని ఎందుకు వాడుకోడు అని వారికి ప్రశ్న రావాలని దేవుడు ఏర్పాటు చేసి ఉండొచ్చు. దేవుని స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసుతో నా పయనం అనే శీర్షికలో మేము ఉన్నాము. నీ దాసురాలైన నాతో నీవు చేసిన కార్యాలు, పలికిన మాటలు, ఇవన్నీ భద్రపరచడానికి, మరి సంఘానికి, లోకానికి తెలియజేయడానికి, వారికి ధైర్యం కలగడానికి ప్రభువా నీవు ఈ ఏర్పాటు చేసినావు. నా నోటి ద్వారా పలికిస్తున్నందుకు నీకు స్తోత్రం. మరి నేను భద్రపరిచిన నీ కార్యాలన్నీ, నువ్వు సెలవిచ్చిన మాటలన్నీ, నువ్వు నాకు ఇచ్చిన వాగ్దానాలన్నీ
నువ్వు నన్ను ధైర్యపరిచిన విధానము, నా చేయి పట్టుకొని నడక నేర్పించి, భయపడకు నేను నీకు తోడై ఉన్నానని సెలవిచ్చి, మాట ఇచ్చి నెరవేర్చి దాన్ని కార్యరూపంలోకి చూడ్డానికి కూడా మాకు సహాయం చేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎంత నమ్మదగిన దేవుడవు ప్రభువా. నరులందరూ విడిచిన నిన్నెన్నడూ నేను విడవని ఎడబాయనని సెలవిచ్చిన దేవుడు. సహాయానికి ఎవరు రాకపోయినా నేను నీకు సహాయం చేస్తాను, నువ్వు భయపడకు, దిగులు పడకు అని నీతి అనే దక్షిణ భావంతో నువ్వు ఆదుకున్న దేవుడవు తండ్రి. యెహోవా ఉత్తముడని రుచి చూచి నేను ఎరిగి తినని దావీదు అంటున్నాడు. అవును ప్రభువా, ఓ టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈజ్ గుడ్. నువ్వెంత ఉత్తముడవో నా జీవితంలో, నా సేవా జీవితంలో, కుటుంబ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో, ఉద్యోగ జీవితంలో నేను అనుభవించినాను. ఆ అనుభవాలు కొన్ని పంచుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశం కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. వాక్యము, అనుభవము వినడానికి సమయము మీరు ఇలా వివరించడానికి వారు వాక్యం గ్రహించి వారు కూడా రానున్న దినాల్లో ప్రభువా సేవా వీరులుగా కావాలని మేము కోరుతూ ప్రార్థన చేస్తున్నాం. వారి చదువుల్లో తోడుండండి, వారి భవిష్యత్తులో తోడుండండి, మంచి వివాహ సంబంధాలు వారికి కావాలి, చక్కని కుటుంబాలు కలగజేయమని ప్రార్థిస్తున్నాం. నీ దీవెన వారికి ఉండాలి నాయన. సంఘమంతా కలిసి మా వాలంటీర్స్ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. బ్లెస్ దెమ్ లార్డ్. స్త్రీలేమి పురుషులేమి ప్రతి ఒక్కరిని మీరు దీవించి వారి హృదయాల్లో దేవుని వాక్యం నాటుమని నా అనుభవం ద్వారా వారు కూడా ధైర్యం పొందుకోవడానికి సహాయం దయచేయండి. ఒకవేళ నువ్వు వారిని పిలిచినట్లయితే వారు ధైర్యంగా ఆ పిలుపుకు లొంగి నీ కార్యాలు చేయడానికి వారు ఆరంభించాలి. పిరికి వారు పరలోక రాజ్యాన్ని చేరరన్నావు. పిరికితనం గల ఆత్మను మాకు ఇవ్వలేదు నాయన. ధైర్యము, శక్తి, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను ఇచ్చినావు. ఈ యొక్క ఎపిసోడ్ ద్వారా అనేకులు బలపరచబడాలని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మన సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్. నీ ధనము, నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము, నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము, నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగము నీయ వెనుదీతువా.